ఈ వ్లాగ్‌లో టెంపుల్ వ్యూ చూసేయండి. ఎంత చక్కగా ఉందో కామాక్షమ్మ టెంపులు. సూపర్ అంటే సూపర్‌గా డెకరేషన్ చేశారండి. లైటింగ్స్ అయితే అద్దిరిపోయినాయండి. రేపు వినాయక చవితి కాబట్టి సందర్భంగా లైటింగ్స్ పెట్టారు. చూడండి ఎంత చక్కగా గ్లో అవుతున్నాయో. ఇది ఆల్రెడీ చెప్పాను కదండీ! బెంగుళూరు బేకరీ ఎదురుగా ఉంటదని చెప్పేసి ఇంకోసారి చెప్తున్నా. నెల్లూరు కామాక్షమ్మ గుడి వేదాయపాలెం అండి. సూపర్ లైటింగ్స్ పెట్టారు. వినాయక చవితి సందర్భంగా ఇక్కడ బొమ్మ పెట్టడం జరిగిందండి. చాలా చక్కగా ఉన్నాడు వినాయక స్వామి. పెద్దదన్నా, చిన్నదన్నా చాలా అట్రాక్టివ్‌గా ఉన్నారండి. ఇక్కడ కలశం కూడా చూసారా? ముందుగా పీఠం వేసి కూర్చోబెడతారండి దేవుణ్ణి. అక్కడ కలశం కూడా పెట్టున్నారు చూసారా? చాలా చక్కగా చేశారన్నమాట. ఎంత చక్కగా చేశారంటే అంత చక్కగా చేశారు. మందిరానికి దగ్గరలో ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చి విజిట్ చేస్తూ ఉంటారండి. అంత చక్కగా ఉంది బొమ్మ. ముందుగా ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈ విధంగా అరేంజ్ చేశారన్నమాట. ఇప్పుడు ఇది పంచలోహం వినాయకుడు అండి. ఇది క్లీన్ చేస్తారన్నమాట. లెమన్ వేసి క్లీన్ చేస్తున్నారు. అభిషేకం చేస్తారు ఇప్పుడు. అభిషేకం వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూడండి నేను చక్కగా ఉన్నాడు వినాయక స్వామి. ఇక్కడ అంగరంగ వైభవంగా పూజలు జరిపిస్తారండి వినాయక స్వామికి. 5 రోజులు పూజలు జరిపిస్తారంట. వినాయకుడు ముందర దీపాలు వెలిగించారు, ప్రసాదాలు పెట్టారు, కలశం పెట్టారు, అన్ని పువ్వులు, అన్ని అక్షింతలు, పండ్లు అన్ని రకాలు పెడతారండి. అన్ని వెజిటేబుల్స్ కూడా పెడుతూ ఉంటారు. అంతేకాకుండా ఆకులు, ఒక్క అన్ని పెడుతూ ఉంటారండి. ఇక టెంకాయ పత్రి కూడా పెట్టున్నారండి. ప్రసాదాలు కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మన ఛానల్ ఒకటే చూపించబడుతుందండి. దేవుళ్ళు ఫోటో అవి చూపిస్తున్నాను. నన్ను గుడిలో ఉండేవాళ్ళు తీయమని చెప్పారనమాట. చాలా చక్కగా ఉన్నాయి. ఇవాళ వినాయక చవితి సందర్భంగా చూపిస్తున్నానండి మీకు. లక్ష్మీదేవి విగ్రహం అండి ఇది. సూపర్గా ఉంది. మొన్న అభిషేకం చేశారు కదా లక్ష్మీదేవి అండి. ఓవరాల్గా ఒకసారి వినాయక స్వామిని చూసేయండి. ఎంత చక్కగా ఉన్నాడు వినాయక స్వామి. ఇక్కడ చూసినట్టయితే పువ్వులతో, గడ్డితో, చెరుకుతో, ఇంకా పొట్లకాయతో, దోసకాయలు అన్నిటితో డెకరేషన్ చేశారండి వినాయక స్వామిని. చాలా చక్కగా అనిపించారు. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత చక్కగా ఉన్నారన్నమాట. ఇక్కడైతే ఆంటీ గారు అల్లుతూ ఉన్నారు పువ్వులు. చామంతి పువ్వులు, రోజా పువ్వులు మాల కడుతూ ఉన్నారండి. చకచకా లేసింది ఆవిడ. చాలా చక్కగా అనిపించింది. ఇంత త్వరగా లేసిందంటే చాలా చక్కగా అనిపించిందండి వినాయక స్వామికి. చిన్న వినాయక స్వామికి మాల చేసిందన్నమాట. నెక్స్ట్ వీడియో అభిషేకం వీడియో మిస్ అవ్వకుండా చూడండి. బాయ్.